నమస్తే, నేను షాహీనా. వెల్కమ్ టు GS5 టీవీ. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుంటే ఇరు వర్గాలకు మేలు జరుగుతుందని చేవెళ్ల సీనియర్ సివిల్ న్యాయమూర్తి దశరథ రామయ్య అన్నారు. జాతీయ న్యాయ సంస్థ ఆదేశాల మేరకు చేవెళ్ల కోర్టులో మార్చి 3వ తేదీన మొదలైన జాతీయ లోక్ అదాలత్ 8వ తేదీ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ లోక్ అదాలత్ లో 970 కేసులు పరిష్కరించి 14,24,380 రూపాయలు జరిమానా విధించి కోర్టు ఫీజులు వసూలు చేశాము అన్నారు. అంతేకాకుండా అర్జీదారులు, కక్షిదారులు రాజీకి రాగలిగే కేసులను లోక్ అదాలత్ లో సత్వరం పరిష్కరించుకోవచ్చు అని, ఇలా చేయడం ద్వారా డబ్బు, సమయం ఆదా అవుతుంది అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ జడ్జ్ సాంబశివరావు, ట్రాఫిక్ సిఐ వెంకటేశం, చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బురాన్ సత్యానందం, ఉపాధ్యక్షులు గౌతమ్ రెడ్డి, న్యాయవాదులు పాండురంగారెడ్డి, కుమార్, మల్లేష్ గౌడ్, తలారి ప్రకాశం, రవీందర్, సీనియర్ సూపరింటెండెంట్ మహిపాల్ గౌడ్, కృష్ణవేణి, కోర్టు సిబ్బంది అనిల్ కుమార్, నర్సింలు, ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు. సివిల్ తగాదాలు ఇవన్నీ గత వారం రోజుల నుంచి ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము. ఈ వారం రోజుల్లో మేము డిస్పోజ్ చేసిన కేసెస్ MLSA చేవెళ్ల తరఫున మొత్తం కలిపి 834 కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. దీంట్లోనే 11,89,380 రూపాయలు ఫైన్గా వసూలు చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఇవాళ ఎన్ని కేసులు ఉన్నాయి ఏ రోజున కూడా ఈరోజు కోర్టు ప్రాంగణానికి వచ్చి లోకల్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాలి.